వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ ఒక విధంగా లీక్ అయి రీడ్ ఎగ్జామ్ పెట్టారు. ఆ రీడ్ ఎగ్జామ్ చాలా హార్డ్గా ఉంది. ఆ దశ కూడా అయిపోయింది. 2025తో పోలిస్తే రీనీట్ ఎగ్జామ్ చాలా కష్టంగా ఉంది అని కూడా వచ్చింది. విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే పోయినసారి ఏ మార్కులు సాధించారో దానికి +5 మార్క్స్ వస్తే ఖచ్చితంగా మీరు సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టే తప్పుడు వార్తలు 80% నమ్మకండి. కొంతమంది పెట్టే వార్తల్ని ఎవరు భయపడే అవకాశం లేదు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోండి. ఆ అప్లై చేసినప్పుడు ఏముండాలని ప్రజెంట్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ఏ సర్టిఫికెట్స్ కావాలి అనే దాన్ని పూర్తిగా వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. ఒకసారి ఏంటో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఒకసారి చూద్దాం. ఒకసారి నీట్ యూజీ చూద్దాం. నీట్ యూజీ 2026 స్కోర్ కార్డ్. ఆల్రెడీ స్కోర్ కార్డ్ వచ్చేసాయి, మీరు చూసుకున్నారు. దాంట్లో స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చింది, అలాగే నేషనల్ ర్యాంక్ ఎంత వచ్చిందో కూడా ఉంది. కాబట్టి ఆ స్కోర్ కార్డ్ అనేది ఖచ్చితంగా మ్యాండటరీగా ఉండాలని చెప్పారు. అలాగే క్వాలిఫైయింగ్ బర్త్ సర్టిఫికెట్ అన్నారు. చాలా మంది బర్త్ సర్టిఫికెట్ అండి ఏదో అనుకోకండి. మీ 10th క్లాస్ మెమోని బర్త్ సర్టిఫికెట్ తీసుకుంటారు. మీ 10వ తరగతి మెమోని ఖచ్చితంగా అందుబాటులో ఒరిజినల్ ఉంచుకోండి. ఒరిజినల్ మాత్రమే స్కాన్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ ఎట్టి పరిస్థితిలో స్కాన్ చేయకూడదు. ఇక నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ 10+2 అని ఇచ్చాడు ఇక్కడ. అలాగే క్వాలిఫైయింగ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ 9th 10th అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎందుకు అంటే తెలంగాణలో 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ 4 సంవత్సరాలను మాత్రమే లోకల్ గా పరిగణిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 9th 10th ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి అని క్లారిటీగా ఇవ్వటం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కూడా ఉండాలి అని చెప్పారు. మీరు డిగ్రీ కనుక ఇంటర్మీడియట్ ఓకే అయినంటే ఓకే, నో ప్రాబ్లం. మీకు ఆల్రెడీ లేటెస్ట్ ఇంటర్మీడియట్ అయితే మీకు టీసీ ఉంటుంది. కొంతమంది డిగ్రీలు జాయిన్ అవుతారు, కొంతమంది వివిధ రకాల కోర్సుల్లో జాయిన్ అవుతారు. కాబట్టి వాళ్ళు కూడా కంపల్సరీగా టీసీ తీసుకోవాల్సిన ఉంది. టీసీ మీ దగ్గర అందుబాటులో ఉంచుకోండి. ఇక నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్. మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇక్కడ ఓకే, నో ప్రాబ్లం. చేద్దాం. ఎస్సీ వాళ్ళకి మాత్రం కొంచెం ఇక్కడ వర్గీకరణ జరిగింది కాబట్టి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ గ్రూప్స్ ఖచ్చితంగా 2 అని 3 అని 1 అని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా SC1 SC2 SC3 క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఖచ్చితంగా ఇచ్చాడు. ఓల్డ్ సర్టిఫికెట్స్ ఉండవు. ఎస్సీ వాళ్ళు ఓల్డ్ సర్టిఫికెట్స్ పెట్టవద్దు అని క్లారిటీగా ఇచ్చాడు. మిగతా బీసీ వాళ్ళకి ఎవరికైతే ఇబ్బంది అయితే లేదు. ఇక మైనార్టీ సర్టిఫికెట్. మైనార్టీ అంటే మీరు ఎంఆర్ఓ గారి దగ్గర కాదండి, మైనార్టీ కమిషనర్ ఉంటాడు. మైనార్టీ కమిషనర్ వద్ద నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం తెలియకపోతే ఆ ప్రాసెస్ ని మీ మైనార్టీ అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక్కడ వచ్చే చాలా మంది అనుకుంటున్నారు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చి పాతది ఉంది, మా దగ్గర లాస్ట్ అప్లై ఇచ్చాం సార్, అది చెల్లిద్దా అంటున్నారు. అది చెల్లదు. అది ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. 1/4/2026 తర్వాత తీసుకొని ఉండాలి. 1/4/2026 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని ఫాలో కండి. అలాగే ఎవరైతే ఓసీ అభ్యర్థులు ఉన్నారో ఈడబ్ల్యూఎస్ అర్హులు ఉన్నారో ఆ ఈడబ్ల్యూఎస్ అర్హులు కూడా 1/4/2026 తర్వాత సర్టిఫికెట్ తీసుకుని ఉండాలి అని చెప్తున్నారు. అది క్లారిటీగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక పీడబ్ల్యూడి. ఇక పర్సనల్ డిజేబుల్ పర్సన్స్ ఉంటే పర్సనల్ డిజేబుల్ పర్సన్స్ ఎవరుతున్నారో ఆ పర్సనల్ డిజేబుల్ పర్సన్స్ ఉంటే ఈ పర్సనల్ డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సర్టిఫికెట్ తీసుకొని అందుబాటులో ఉంచుకోండి. అలాగే నేషనల్ ఎన్సీసీ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళు ఆ సర్టిఫికెట్స్ అందుబాటులో ఉంచుకోండి. చిల్డ్రన్ ఆర్మీ పర్సన్స్ క్యాప్ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళు అది కూడా ఎవరైతే ఆర్మీలో పనిచేసిన వాళ్ళైతే పెట్టుకోండి. పోలీస్ వాళ్ళు చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళు పిఎంసీ సర్టిఫికెట్, సింగరేణి వాళ్ళు ఉంటే SSCCL సర్టిఫికెట్. ఎందుకంటే వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఇస్తున్న సంవత్సరం ప్రకటించడం జరిగింది కాబట్టి వాళ్ళ ఆ సమయ సర్టిఫికెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ ద క్యాండిడేట్స్ ఫర్ ఫాదర్ మదర్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఆఫ్ స్టేట్స్. ఎందుకంటే చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ లో చేసే ఎంప్లాయీస్ పిల్లలు ఎవరుతున్నారో వాళ్ళు మారాల్సి వస్తుంటది. 9th ఒక్కడా 10th ఒక్కడా ఇంటర్ ఒక్కడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఒక్కడ మారాల్సి వస్తుంటది. తల్లిదండ్రులతో పాటు వాళ్ళు కూడా మారాల్సి వస్తుంటది. కాబట్టి అలాంటి విద్యార్థులు ఎవరు ఉంటే ఆ తల్లిదండ్రుల సర్టిఫికెట్ కూడా జతపరచాలి అని చెప్పారు. అక్కడ కూడా అప్లికబుల్ చట్టం నెంబర్ కూడా ఇచ్చారన్నట్టు
ఒకసారి జీవో నెంబర్ MS 150 అని ఇచ్చారు. ఒకసారి ఆ చట్టం ప్రకారం మీరు అప్లికబుల్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. సారీ. ఇక నెక్స్ట్ ఇది 23వ తారీఖు మనకి వెబ్సైట్ నుంచి ఇచ్చారు. ఈ సర్టిఫికెట్లు, ఈ 15 రకాల సర్టిఫికెట్స్ మీకు ఏవైతే మీరు అర్హులో ఆ 15 రకాల సర్టిఫికెట్స్ ఈ రోజే ప్రారంభించండి. ఎందుకంటే ఇక కొద్ది రోజులలో మీకు పూర్తి స్థాయిలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. పోనీ ఒక సర్టిఫికెట్ తగ్గినా మీరేం భయపడే పని అయితే లేదు. మీరు కౌన్సిలింగ్ లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ మీకు ఎక్కడైతే ఏ సర్టిఫికేట్ రిజెక్ట్ అయిందో మీకు మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ సర్టిఫికేట్ ని మళ్ళీ మీరు చేస్తే సరిపోతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఎన్ని రకాల సర్టిఫికేట్ తీసుకోండి, దరఖాస్తు చేసుకోండి. ఖచ్చితంగా మంచి డాక్టర్లుగా దేశానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా SB న్యూస్ కోరుకుంటుంది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం SB న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆదరించండి.